హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మమ్. ఈరోజు మరో మంచి మేకింగ్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను. అండ్ ఇది కంప్లీట్గా న్యూ ఐడియా. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ అయితే మనం ఈ వీడియో అంటే ఈ చంపస్వరాలు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు 3 స్టెప్స్ చంపస్వరాలు చూపిస్తాను. అండ్ లాస్ట్ టైం నేను 1 స్టెప్ చంపస్వరాలు అంటే అవి మల్టీపర్పస్గా బోత్ మాటీలు అండ్ చంపస్వరాలుగా యూస్ చేసే చంపస్వరాలను అయితే నేను పెట్టాను. సో ఈసారి అయితే 3 లైన్స్ మేకింగ్ అనమాట. సో ఇందుకోసం మనకి ఈ విధంగా రైస్ పర్ల్స్ కావాలండి. ఈ రైస్ పర్ల్స్ ప్లేస్లో మనము రౌండ్ పర్ల్స్ కూడా తీసుకోవచ్చు, చిన్న సైజ్వి. సో అలాగే జంప్ రింగ్స్, ఇంకా మనం 3 స్టెప్స్ కాబట్టి ఈ విధంగా 3 హోల్ కనెక్టర్స్ తీసుకోవాలి. అండ్ ఇవైతే మంచి క్వాలిటీ అండి, చాలా సాలిడ్గా ఉన్నాయి. సో ఒకవేళ ఇవి అవాయిడ్ చేసి మనం జంప్ రింగ్స్ హెల్ప్తో కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే మనము ఇంకా ఇలాంటి ఒక హుక్ అయితే అవసరం అండి. ఇంకా ఈ ప్లయర్, అలాగే అది కట్టర్ కూడా అవసరం అండి. సో ఇవి అంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. సో వీటి ఎందుకు ఎంత అఫోర్డ్ చేయడం అని అనుకుంటే జంప్ రింగ్స్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ విధంగా కట్టుతీగను తీసుకోవాలండి. తీసుకొని యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా అన్ని వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఈ విధంగా ఒక 1/2 ఇంచు వదులుకొని ప్లయర్ తీసుకొని ఈ విధంగా చుట్టుకోవాలండి. చుట్టుకొని ఇప్పుడు ఈ షార్ట్ ఎడ్జ్ ఉంది కదండి వైర్కి, సో దీన్నైతే ప్లయర్ హెల్ప్తోని ఈ విధంగా మామూలుగా మన నెయిల్తోని ఈ విధంగా చుట్టుకోవాలండి. ఫింగర్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ చుట్టుకోవాలి. ఈ లాంగ్ స్ట్రాండ్ ఉంది కదా, ఈ లాంగ్ స్ట్రాండ్కి చుట్టూతో మనము ఈ షార్ట్ స్ట్రాండ్ని అయితే చుట్టుకోవాలి. దీన్ని ఈ లూప్ని మనము ఈ ప్లయర్తో ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. సో చాలా సింపుల్ అండి. ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకున్నాక తిప్పుకొని వైర్ని తిప్పుకుంటే మనకి అక్కడ అది హోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఈ రైస్ పోల్ని ఎక్కించేసుకొని అగైన్ మళ్ళీ ఈ ప్లయర్తో ఇలా పట్టుకోవాలండి. పట్టుకొని మళ్ళీ ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకోవాలి. లూప్ ఫామ్ చేసుకొని మనం ఈ లూప్ని మళ్ళీ ప్లయర్తో హోల్డ్ చేసేసుకొని ఈ విధంగా మనం రెగ్యులర్గా చుట్టుకున్నట్లుగానే చుట్టుకోవాలి. ఒక 2 టైమ్స్ చుట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్టర్తోనే కట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మళ్ళీ దీన్ని సేమ్ ఇందాక చెప్పినట్లుగానే ఈ విధంగా లూప్ ఫామ్ చేసుకొని ఇప్పుడు మనం ముందు ఉన్న బీడ్ ఉంది కదా, దానికి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మళ్ళీ మనం హోల్డ్ చేసుకొని ఈ విధంగా ఈ షార్ట్ స్టాండ్ని చుట్టుకోవాలి. అయితే ఇది ఒకవేళ కొంచెం పైకి వచ్చినట్లయితే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకొని మళ్ళీ చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పోల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు రౌండ్ పోల్ని కూడా తీసుకోవచ్చండి. అంటే సేమ్ ఈ విధంగా చిన్నగా ఉన్నది. సో ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా హోల్డ్ చేసుకోవాలి. ప్లయర్తో హోల్డ్ చేసుకొని మనం లూప్ ఫామ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇది ఒకవేళ పెద్దగా ఉంటే ఈ విధంగా మనం ఫింగర్తో ఇలా అంటే కొంచెం చిన్నగా అవుతుంది. ఇప్పుడు ఈ లూప్ని ఈ విధంగా హోల్డ్ చేసేసి మనం చుట్టూతో ఈ విధంగా తిప్పుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా మనము 3 లైన్స్ మేకింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే చంపసవరాలు కాబట్టి. సో ఇలా కంప్లీట్గా లైన్ అయితే ఫామ్ చేసుకోవాలండి. ఈ విధంగా 3 లైన్స్ అయితే మేక్ చేసుకోవాలండి. వన్ టూ త్రీ. ఈ విధంగా 3 లైన్స్ చేసుకున్నాక మనం చంపస్వరాలు స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదండి. సో ఆ విధంగా అరేంజ్ చేసుకొని చూసుకోవాలన్నమాట. అవి ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నట్లుగా ఉంటాయి కదా స్టెప్ బై స్టెప్. సో అదైతే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక జంప్ రింగ్ తీసుకొని దానికి కింద ఉండే స్టెప్ని జాయిన్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కింద ఉండే చైన్ని ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత మిడిల్ దాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పై చైన్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ జంప్ రింగ్కి పై వైపు ఆ హుక్స్ని యాడ్ చేసుకోవాలండి. హుక్ మనం జడకు పెట్టుకోవడానికి ఉంటుంది కదా. సో ఆ విధంగా హుక్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి కొంచెం షార్ట్గా ఉంటుందండి. సెకండ్ వచ్చేసి ఫస్ట్ దానికన్నా కొంచెం పెద్దదిగా ఉంటుంది. అండ్ థర్డ్ది వచ్చేసి ఆ రెండింటికన్నా ఇంకా కొంచెం పెద్దదిగా ఉంటుందన్నమాట. ఫస్ట్ది 11 బీడ్స్ తీసుకుంటే సెకండ్ది 13 తీసుకున్నాను. ఆ తర్వాత 15 తీసుకున్నాను. ఇప్పుడు జంప్ రింగ్కి ముందు వైపు ఈ హుక్ని అయితే యాడ్ చేసుకోవాలండి. అంటే ఫస్ట్ ఇది యాడ్ చేసుకున్నా పర్లేదు. హుక్ని యాడ్ చేసుకొని తర్వాత లాస్ట్ లైన్, ఆ తర్వాత మిడిల్ లైన్, ఆ తర్వాత ఇంకా అన్నిటికన్నా పైన ఉండే లైన్ అయితే యాడ్ చేసుకోవాలి. అన్నిటికన్నా కింద ఉండే లైన్ చాలా పెద్దదిగా ఉంటుంది. సో ఆర్డర్ వైజ్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఈ జంప్ రింగ్ని ప్లయర్ హెల్ప్తోనే మనం క్లోజ్ చేసేసుకోవాలండి. సో ఇది ఒక వైపు అయితే రెడీ అయిపోయింది. ఇది మనం హెయిర్కి హ్యాంగ్ చేసుకునే వైపు అనమాట. సో ఇప్పుడు మనము మళ్ళీ ఇందాకట్లాగానే సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఇటువైపు కూడా మనం జంప్ రింగ్ యాడ్ చేసేసుకోవాలండి. ఫస్ట్ కింద ఉన్నదాన్ని యాడ్ చేసుకోవాలి, కింది స్టెప్ని. ఆ తర్వాత మిడిల్ స్టెప్ని యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఈ జంప్ రింగ్ని మనం హ్యాండ్తో పట్టుకుంటే అంత కంఫర్ట్గా ఉండదండి. అందుకని మనం ప్లయర్ తీసుకొని ఆ జంప్ రింగ్ని హోల్డ్ చేస్తే మనమైతే ఈజీగా అవన్నీ వరుసగా ఎక్కించేసుకోవచ్చు. అలాగే ఆ తర్వాత మనము దీన్ని క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుందండి. అండ్ ఈ విధంగా మనం మాల కూడా మేక్ చేసేసుకోవచ్చు. అంటే పైవైపు కొంచెం పెద్ద బీడ్స్ పెట్టుకొని ఈ విధంగా 3 లైన్స్ మాలలాగా చేసేసుకొని మళ్ళీ ఇటువైపు కూడా మళ్ళీ కొన్ని పెద్ద బీడ్స్ పెట్టుకుంటే ఇది కూడా ఒక మాలలాగా చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ నేను పర్ల్స్, రైస్ పర్ల్స్ యూజ్ చేశాను కదా. మనం రౌండ్వి కూడా యూజ్ చేసుకొని మనం చంపస్వరాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా అంటే కట్టుతీగతోని చేసే వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ మెటీరియల్ ఉండి ఉంటాయి కదా. సో చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ చాలా తక్కువ ఖర్చులో మన దగ్గర ఉన్న మెటీరియల్తోనే కంప్లీట్గా చేసేసుకోవచ్చు. సో నా ఈ ఐడియా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇలాంటి కట్టుతీగ మేకింగ్, బీడ్స్, మాలాస్, ఇంకా డిఫరెంట్ ఐడియాస్ మన ఛానల్లో ఉన్నాయి. జ్యువెలరీ మేకింగ్ అండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనే ప్లేలిస్ట్లో అయితే అన్ని మోడల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీడియోస్ అన్నీ మీరు ఒకసారి విజిట్ చేసి చూడండి. అలాగే ఈ చంపస్వరాలు ఇంకొక మోడల్లో కూడా చేశాను, నేను వీడియోలో అయితే ఇస్తాను. సో అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. మరో మంచి వీడియోతోనైతే మేము ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.